కానీ జస్ట్ మిస్ అయిపోయాను, మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుందో రాదో అన్నవారు చాలా ఆందోళనలో ఉంటారు కదా. ఇప్పుడు వారు గ్యారంటీగా అందులోటి నేను అన్నాను కదా, బట్టి గారు కూడా అన్నారు, ఇందులో న్యాయోచితమైనటువంటి డిమాండే ఉంది, కాస్త 1:100 చేస్తే మాకు ఒకసారి ఛాన్స్ వస్తుంది, మేము రాసినట్లుగా ఉంటుంది. అది ఏమో ఛాన్స్, మేము మంచిగా చదువుకున్నాము, ప్రిలిమ్స్ అప్పుడు ప్రాపర్గా మాకు టైం లేదు, ఇంకొకటి ఏదో అడ్డం వచ్చింది సరే అనుకుంటే అదొక మైండ్లో గ్యారంటీగా ఉంటుంది విద్యార్థులు. ఒకటి అదే అండి. ఇంకొకటి ఏమంటున్నానంటే, ఈ రెండో విషయం ఏంటంటే, సరే గ్యారంటీగా కాంగ్రెస్ వారు ఇప్పుడు మాట్లాడము, రాకేష్ గారు కూడా మాట్లాడారు బీఆర్ఎస్ తరఫు నుంచి, అసలు అది మీరు అన్నట్లుగానే ఫ్రేమ్ చేయడం ఏంటంటే ఇది నిజమైన ఉద్యమము, ఇది కేవలము స్పాన్సర్డ్ నిరసన అని వీరు, అది ఉద్యమం అనేది, ఇది ఏది ఏమైనా కానీ, ఈ రెండిట్లలో ఏది ఏమైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా రోజుకు ఒక థియరీని అయితే బయటికి తీసుకొస్తున్నారు. ట్రైనింగ్ సంస్థలు చేస్తున్నాయి, లేక ఎందుకంటే వాళ్ళకు 100 కోట్లు లాభం అవుతుంది, మళ్ళీ ఇంకోసారి పోస్ట్పోన్ అవుతాయి, లేకపోతే ఆపోజిషన్ వారు చేస్తున్నారు, అది బీఆర్ఎస్ఏ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, కమ్యూనిస్ట్ వాళ్ళతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాజ్ క్లియర్ ఎస్టర్డే. ఆయన ఏమంటారు, బీఆర్ఎస్ బలహీన పడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అనేది. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం, అదే పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు, హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ దీక్ష చేయాలి, వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడమో జరగాలి. అంటే he was very particular about ఇది బీఆర్ఎస్ స్పాన్సర్డ్, వీరు నాయకులు ఒకరిద్దరే పైనుంచి ప్రేరేపించి ఇది బూటకపు నిరసనలు చేపిస్తున్నారు. స్పాన్సర్డ్ ముఖ్యమంత్రి గారు వారేమో మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఈ కబుర్లు ఎందుకనేది వారు అంటారు. ఎవరు, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. ఇక్కడ అభ్యర్థులు, నేను మళ్ళీ అందరు అభ్యర్థులు అంటాను, చాలా పర్టికులర్ గా ఉస్మానియా సెంట్రిక్ గా ఆందోళన చేస్తున్న కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి వాయిదా వేయాలి, అదే కదా, వాయిదా వేయాలని వాళ్ళ డిమాండ్. మరి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, యాక్సిడెంటలా లేకపోతే ఆ డిమాండ్ వాళ్ళు కూడా ఓకే చేస్తున్నారో తెలియదు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని కలిశారు. కలిసి గ్రూప్ కిన్ను డిఎస్సికి మధ్య 90 days ఉంటే బాగుంటుందని వారు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్గా అండ్ ఇంటలెక్చువల్స్గా మరి వాళ్ళది కరెక్ట్ అయినప్పుడు ఇది ఆందోళన చేస్తున్న విద్యార్థులు కరెక్ట్ అవుతుంది. సో అదేంటో కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమి పాలవడంలో ఈ విద్యార్థులు, ఈ ఉద్యోగాలకు